512@excel foundation. Learn Objective General English with సురేష్ బాబు. గత సెషన్లో మనం యాడ్జెక్టివ్ సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఈ సెషన్లో మరికొన్ని విషయాలు చర్చించుకున్నాం. యాడ్జెక్టివ్ ఈ సెషన్లో మనం యాడ్జెక్టివ్స్లోని రకాలను చూద్దాం. యాడ్జెక్టివ్స్లో 12 రకాలు ఉంటాయి అన్నట్టు. ఆ 12 రకాల యాడ్జెక్టివ్స్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 డెస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్. వీటిని మనం యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీగా చెప్తాం. క్వాలిటీ అంటే క్వాలిటీని తెలియజేసే యాడ్జెక్టివ్స్ చెప్పవచ్చు. ఉదాహరణకు మనం తీసుకుంటే టాల్, తర్వాత షార్ట్, హానెస్ట్, ఇలా అంటే సైజ్ కానీ, షేప్ కానీ, గుడ్ క్వాలిటీస్ కానీ, బ్యాడ్ క్వాలిటీస్ కానీ, రైట్, ఇలాంటి వాటన్నిటిని వర్ణించే వాటిని మనం డెస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అనొచ్చు, లేదా యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండవది చూడండి, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీగా చెప్పుకోవచ్చు. మరి ఇందులో మనకి క్వాంటిటీని తెలియజేసేవి వస్తాయి అన్నట్టు. మెనీ కానీ, మోర్ కానీ, మచ్, ఎనీ, నో, ఎట్సెట్రా. ఇలా ఇవి క్వాంటిటీని తెలియజేసే యాడ్జెక్టివ్స్ని మనం క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. ఆ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్లో మనకు ఉపయోగపడే యాడ్జెక్టివ్ సంబంధించిన పదాలు ఏంటంటే ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్, ఇలాంటి పదాలని మనకి కనిపిస్తే వాటిని డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత 4వది చూడండి, న్యూమరల్ యాడ్జెక్టివ్స్. ఆ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే యాడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ను తెలియజేసే యాడ్జెక్టివ్స్ అన్నట్టు. ఈ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఈ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ మనం 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఏంటి ఏవి అంటే డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్లో చెప్పుకోవచ్చు. మళ్ళీ డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్లో మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. అక్కడ ఏంటి అవి, కార్డినల్స్ అండ్ ఆర్డినల్స్. మరి కార్డినల్స్లోకి ఏమొస్తాయి, 1, తర్వాత డజన్, 1000, తర్వాత మిలియన్, ఇలా వాటిని కార్డినల్స్గా చెప్పుకోవచ్చు. ఆర్డినల్స్లో ఏమొస్తాయంటే ఫస్ట్, సెకండ్, ఇలా ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఇలా ఈ పదాలు కనబడితే వాటిని ఆర్డినల్స్గా చెప్పుకోవచ్చు అన్నట్టు. మరి ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్లో ఆల్, మెనీ, సెవరల్, ఇలా ఖచ్చితమైన సంఖ్యను తెలియజేయకుండా మనకు వస్తుంటాయి. వాటిని మనం ఇండెఫినెట్ న్యూమరల్స్ అంటాం. ఇలా యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అంటే నెంబర్ను చూపించే యాడ్జెక్టివ్స్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటాం. వాటిని 2 రకాలుగా విభజించుకున్నాం. డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని చెప్పుకున్నాం. మళ్ళీ డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్లో కార్డినల్స్, ఆర్డినల్స్కి చెప్పుకున్నాం అన్నట్టు. ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5వది చూద్దాం, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఇందులో థింగ్స్ కానీ పర్సన్స్ కానీ పాయింట్అవుట్ చేసే అన్నట్టు. అవి మనం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ చెప్పుకోవచ్చు. అందులో దిస్, దట్, దీస్, దోస్, ఇలా వస్తుంటాయి అన్నట్టు. ఇవి నౌన్కు ముందు వస్తుంటాయి. ఈ పదాలు యాడ్జెక్టివ్గా వస్తూ నౌన్కు ముందు వస్తుంటాయి వాటిని డిస్క్రైబ్ చేయడానికి. వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత 6వది చూద్దాం, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్. మరి ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ తీసుకుంటే చూడండి, వాట్, విచ్, హూజ్, ఇలా వీటిని ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఇవి ప్రశ్నలలో వస్తుంటే నౌన్కు ముందు వచ్చి వాటిని వర్ణిస్తాయన్నట్టు. సాధారణంగా ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆ ప్రశ్నలలో నౌన్కు ముందు ఈ ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి వస్తుంటాయి. వాటిని మనం ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్.
మరి ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్ లో ఏమేమి వస్తాయంటే, ఉదాహరణకి ఎలాంటి పదాలు యాడ్జెక్టివ్స్ గా వస్తాయంటే, వెరీ, ఓన్ అనే పదాలు వచ్చినప్పుడు అవి ఎంపసైజింగ్ సంబంధించిన యాడ్జెక్టివ్స్, నొక్కి చెప్పడానికి ఉపయోగపడే యాడ్జెక్టివ్స్ గా మనం ట్రెస్ చేసి చెప్పడానికి ఉపయోగపడే యాడ్జెక్టివ్స్ గా చెప్తాం అన్నట్టు. తర్వాత ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్. మరి ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ లో ఏమొస్తుంది అంటే, ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ లో మనకి వాట్ అనే పదం అనేది యాడ్జెక్టివ్ గా ఉపయోగిస్తారు. ఏది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో వాటిని మనం ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ గా చెప్పుకోవచ్చు. తర్వాత రిలేటివ్ యాడ్జెక్టివ్స్. మరి రిలేటివ్ యాడ్జెక్టివ్స్ కిందకి ఏమేమి వస్తాయంటే చూద్దాం. వాట్ ఎవర్, విచ్ ఎవర్, ఇలాంటి పదాలు అనేవి సెంటెన్సెస్ లో వస్తుంటాయి. వచ్చి వాటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి. వాటిని రిలేటివ్ యాడ్జెక్టివ్స్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రోనామినల్ యాడ్జెక్టివ్స్ ఆర్ పొసెసివ్ యాడ్జెక్టివ్. వీటి కిందకి ఏమి వస్తాయంటే మైన్, యువర్, హిజ్, హర్, అవర్, ఇలా అంటే ఓనర్షిప్ ని తెలియజేయడానికి మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ను ఉపయోగిస్తాం. వీటిని ప్రొనామినల్ యాడ్జెక్టివ్స్ ఆర్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రాపర్ యాడ్జెక్టివ్. మరి ప్రాపర్ యాడ్జెక్టివ్ కి ఉదాహరణ ఏం తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్, అమెరికన్ ఇలా వచ్చినాయి అనుకోండి, వాటిని మనం ప్రాపర్ యాడ్జెక్టివ్స్ గా చెప్పుకోవచ్చు. తర్వాత పార్టిసిపియల్ యాడ్జెక్టివ్స్. పార్టిసిపియల్ యాడ్జెక్టివ్ తీసుకుందాం. ఇందులో ఏమేమి వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజింగ్, బ్రోకెన్, టైడ్ ఇలా ఉంది. ఇలా పార్టిసిపుల్స్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ కావచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ కావచ్చు. ఇవి యాడ్జెక్టివ్స్ గా ఉపయోగపడతాయి అన్నట్టు వాక్యంలో. యాడ్జెక్టివ్స్ లో 12 రకాల యాడ్జెక్టివ్స్ ఉంటాయి. వాటిని మనం డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ లేదా యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్, ఓకే, న్యూమరల్ యాడ్జెక్టివ్స్, యాడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్, ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్, ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్స్, రిలేటివ్ యాడ్జెక్టివ్స్, pronominal or possessive adjectives, proper adjectives and participial adjectives. ఇలా యాడ్జెక్టివ్స్ లో మనకి 12 రకాల యాడ్జెక్టివ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా, వాటి రూల్స్ కి అనుగుణంగా ఇచ్చిన వాక్యాన్ని స్టడీ చేసి ఇన్కరెక్ట్ సెంటెన్స్ ని కరెక్ట్ చేస్తాం. ఇలా తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నట్టు. అంటే యాడ్జెక్టివ్స్ యొక్క క్లూ వర్డ్స్ ని తెలుసుకోవడం, సఫిక్సెస్ ఆధారంగా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ని తెలుసుకోవడం, యాడ్జెక్టివ్స్ యొక్క రకాలు 12 రకాలను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనం డీప్ గా స్టడీ చేయడానికి ఉపయోగపడతాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్కరెక్ట్ సెంటెన్స్ ని కరెక్ట్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి.